హాయ్ అండి. హాయ్ హాయ్ సార్. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఇప్పటికి ఎలా చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే అసలు పోయిన గవర్నమెంట్ టోటల్ మనకున్నటువంటి ఆదాయాన్ని మొత్తం ఖాళీ చేసిపోయిన తర్వాత మన కష్ట పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం నుంచి ఈ రోజు ఒక్కొక్కటిగా గట్టెక్కుంటూ వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఉద్యోగాలు 10 years ఉండి ఉద్యోగాలు అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని ఒక 30,000 35,000 ఉద్యోగాలు వేయడం జరిగింది. అది చాలా గ్రేట్. ఇంకోటి ఏంటంటే హౌసింగ్ స్కీమ్స్ డబుల్ బెడ్రూమ్లలో చాలా అవినీతి జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు. యాక్చువల్ గా నేను డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లలో కూడా నేను మాది వరంగల్ దగ్గర ఫైట్ చేసినాం, కానీ అరువులైన పేదలకైతే రాలేదు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మరి సర్వే చేసుకుంటూ ప్రతి ఇంటికి అప్పుడు ఒక 60-50 కేటాయించేవారు. అట్లా కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇండ్లు చెందాలనే ఉద్దేశంతో ఈ 6 లక్షల స్కీమ్ పెట్టడం చాలా అద్భుతం. సరే చిన్నగా స్లో అయినా కూడా పుట్టగానే ఎవరు నడవదండి. వాస్తవంగా మనం తప్పడడుగులు వేయాలి, కింద పడాలి, లేచి నిలబడాలి. ఇది చాలా అద్భుతం. ఇంకోటి ఏంటంటే సన్న బియ్యం ఇస్తా అని చెప్పిండ్రు. క్రమేణా మరి జనవరిలో స్టార్ట్ అవుతుంది అన్నారు. చాలా హ్యాపీ. ఎందుకు అంటే ఇంకా ఆ రోజు ఉన్నటువంటి దాంట్లో నిధులు నీళ్లు నియామకాల మీద ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏ హామీ నెరవేర్చకపోగా కబ్జాలు ఎంత బాగా చేసినటువంటి సందర్భం అది. నాకు తెలిసి అయితే యాక్చువల్ గా మార్పు చెందిందనడానికి ఇంకా కొంచెం టైం అవసరం ఉంది. ఒకేసారి ఏది అంత ఈజీగా జరిగేది కాదు. ఆ రోజు సర్పంచ్లకు రావాల్సిన 10 సంవత్సరాల నిధుల్ని వాళ్ళ గవర్నమెంట్ హరీష్ రావు గారు ఉన్నటువంటి గవర్నమెంట్ లో డబ్బులు ఇవ్వకుండా ఉండి ఆయన వచ్చి ధర్నా చేయడం అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది రాజకీయ పార్టీగా అబస్పాలు నువ్వు చేయబోయి మీరు అబస్పాలు అవుతారు అంటే వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. ప్రజలకు మనం ఏం చేసినాం అనేది క్లారిటీ కావాలి. అంతే తప్ప నేనేదో మేము అధికారం లేము కాబట్టి ఏది పడితే అది అడగడం కరెక్ట్ కాదు. నిదానంగా దీన్ని నాకు తెలిసి స్కోప్ ఉన్నది. ఇంకోటి ఏంటంటే పెన్షన్, యాక్చువల్గా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అన్నారు, ఇంతవరకు అయితే రాలేదు. ఆ పెన్షన్ మీద ఏంటంటే ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టినా ఇంకా కొంత టైం తీసుకున్నా పర్వాలేదు. బస్సు ఎట్లాగో సక్సెస్ అయింది, గ్యాస్ ఎట్లాగో సక్సెస్ అయింది. చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే జరగచ్చు, కానీ మళ్ళీ కొత్తగా కొన్ని ఉద్యోగాల కోసం కూడా సిఫారసు చేసిండ్రు. స్కూలు డెవలప్మెంట్స్ చేయడం కోసం మన టీచర్ పోస్టులని పెట్టడం వల్ల అందులో 13,000 చిల్లర కుటుంబాలు ఒక వెలుగునిచ్చినట్టే. అది నిరుద్యోగుల్ని కొంత ఆవేశం నుంచి కొంత కాపాడిండు. కొంత ఇంకా కొంచెం డెవలపింగ్ స్కిల్స్ కావాల్సిన అవసరం ఉన్నది. అది అయిద్దని మాకు నమ్మకం ఉంది. పోయిన దానికంటే 100% బెటర్గా చెప్పొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో వ్యక్తిగతంగా వాళ్ళకి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకే అన్ని దోషపెట్టారు తప్ప నిజమైన పేదోడికి లబ్ధి ఏం జరగలేదు. ఇంకోటి అంటే రైతు రుణమాఫీ జరిగింది. ఇది చాలా అద్భుతం. 10 years లో రైతు రుణమాఫీ చేయలేదు, వాళ్ళే గొగ్గోలు పెడతారు. వాళ్ళు 1,00,000 చెప్తానికే సాధ్యం కాలేదు. 2 lakhs అంటే మామూలు విషయం కాదు. గవర్నమెంట్ ఏర్పడుతున్నారు. అదే యాక్చువల్గా చేసిండ్రు. ఇప్పుడు చేసిండ్రు. కొంత ఒక 20% ఉంటే ఉండొచ్చు. సక్సెస్ అయితే అయింది రైతు రుణమాఫీ, ఇందులో తేడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ స్కీమ్ 15,000 ఇస్తా అన్నారు. సరే బ్యాక్ అయింది. అది రైతు రుణమాఫీ బర్డెన్ అనేది దీని మీద పడ్డది. దాని మీద ఆ సంక్షోభం నుంచి తేరుకుంటారు. ఖచ్చితంగా ఇది కూడా అమలు చేస్తారని మాత్రం నేను 100% నమ్మగలుగుతాను. గవర్నమెంట్ సూపర్ ఎక్సలెంట్. ఇంకోటి ఏంటంటే పట్టణం సిటీ టౌన్ నుంచి మొత్తం ఆక్రమించినటువంటి ప్రభుత్వ ల్యాండుల్ని మొత్తం కబ్జా చేసిన చరిత్ర నుంచి ఇప్పుడు ఆ కమిటీ అది వచ్చింది కదా, దాని పేరు హైడ్రా, అది రావడం వల్ల అక్రమదారుల గుండెల్లో మాత్రం భయం జొరబడేది. ఇది ప్రభుత్వ భూమిని తీసుకుంటే ఈ ఇది ఏదో ఒక రోజు కూల్చేస్తారని మాత్రం బయటపడేది. కొంత ప్రభుత్వ భూమిని మాత్రం రక్షించినట్టుగానే మేము భావిస్తాము. లేకపోతే అప్పుడు మొత్తం ఆక్రమించిన వాళ్ళు ఇప్పుడు కూడా అట్నే లూజ్ గా ఉంటే మొత్తం హైదరాబాద్ క్లోజ్ అయిపోయేది, గుట్టలు కూడా మిగిలిపోయేది. ఇంకోటి ఏంటంటే రామోజీరావు లాంటి 1600-1700 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతుకు సబ్సిడీ కింద 15,000 రూపాయలు ఎట్లా కట్టించారో అది రాంగ్ కదా అండి. 10 ఎకరాలకు న్యాయంగా అచ్చమైన పేదవాళ్లకు న్యాయం జరగాలంటే 10 ఎకరాల వరకు కేటాయించి ఎక్కువ ఎకరాలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పెద్ద భూస్వాములకు కూడా రాళ్ల పేరున గుట్టల పేరు మీద కూడా పట్టాలు చేయించుకుండ్రు. ఆ పట్టాలకు అన్యాయంగా డబ్బులు తెలంగాణ గవర్నమెంట్లో లాస్ అయినాం. అది దాన్ని రియల్గా కట్ చేసి 10 ఇప్పుడు 1,600 ఎకరాలు ఈనాడు వాళ్ళు కూడా 5 గుంటల ఎకరంలో ఉన్నవానికి ఎంత వచ్చిందో 1,600 ఎకరాల నుండి కూడా వాళ్ళు ఎకరాల కొద్దీ లక్షలలో దూసిరు. అది ఇది మాత్రం దీన్ని కటింగ్ చేయడం చాలా అద్భుతమైన విషయం. అంటే కరెంట్ సరిగా వేయట్లేదు అనేది ఒకటి ప్రజల్లో బాగా వినిపిస్తుంది. మా దగ్గర 100% కరెంట్ సక్సెస్ఫుల్ అలా ఏం లేదు. మాది వరంగల్,
ఆ కరెంటు మాత్రం నో ప్రాబ్లం, చాలా బాగా ఇస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీటర్లు కూడా ఫ్రీగానే ఇస్తాం, మా 800కే మీటర్లు కూడా ఇస్తారు. నా కరెంటు విషయంలో నో డోకా లేదు. కరెంటు విషయంలో వాళ్ళు విద్యుత్ సంస్థల నుంచి లక్షల కోట్ల అప్పు చేసిపోయినారు. వాళ్ళ ట్యాక్స్ వడ్డీ కట్టలేకన గవర్నమెంట్ అంటే మేము చదువుకుంటున్నాం కాబట్టి మాకు కాస్త కూస్త అర్థమైంది. చదువుకునే వాళ్ళ దగ్గర మేము ఉన్నప్పుడు అట్లా చేసినాం, మేము ఇప్పుడు చేసానంటే నువ్వు అప్పు చేసి కుప్పేసిపోయినావు, ఆ డబ్బులు ఎవడు కట్టాలి? ఇప్పుడు ప్రజలే కదా ఇవన్నీ కట్టేది. అదే కరెంటు బిల్ సక్సెస్ఫుల్ ఉన్నది కరెంటు బిల్. కేసీఆర్ బాగా చేశారా లేదంటే రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే నువ్వు 10 years ఉద్యమకారుడిగా నువ్వు చేసింది ఏందో ఫస్ట్ ప్రజల ముందుకు చెప్పు, నిజంగా చెప్పు. నువ్వు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు, ఇంటింటికో ఉద్యోగం అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు, నువ్వు ఆడిచ్చారో చెప్పాలి. మరి అది చెప్తే మేము ఒప్పుకుంటాం. నిన్నగాక మొన్న 1 year బ్యాక్ పసిపాప ఇది ఇప్పుడున్న పరిస్థితిలో 1 year బ్యాక్లో నీకు ఎట్లా నీకు రిజల్ట్ వస్తుంది? 10 years నీకు 5 years టైమింగ్. అప్పుడు 5 years ఎలక్షన్ ముందు అడుగు ఏం చేయలేదు, ఏం చేసినాం, బేరీ చేసుకుంటే కరెక్ట్. కేటీఆర్ గారు ఈ కార్ రేస్లో కేసులో ఇరుక్కున్నారు. సో ఆయన ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా అరెస్ట్ కావాలి సార్. అది నేనైనా నువ్వైనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటైనా వాళ్ళే కాదు చెప్పేది. అధికారంలో ఎవరు నేను తప్పు చేస్తే నేను అరెస్ట్ కావాలి, నువ్వు చేస్తే చేయాలి. సరే అది ఒకవేళ మనకు నేను దొంగతనం చేయకపోతే నా భయం ఎందుకు? అవసరం లేదు కదా. చేసుకోమను, ఎంక్వైరీ చేసుకోమను. ఆ ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, గతంలో చేయలేదా ఎన్నోసార్లు ఎంక్వైరీ చేసినటువంటి? చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మీద ఎన్నో వేసిండు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఎంక్వైరీ ఎన్నో వేసిండు. ఒకవేళ నిజమైతే దొంగతనం అయితే, లేదంటే ప్రజలే తీరుస్తారు కదా. అంటే నిజంగానే చేశారంటారు లేదంటే ఇది ఇరికిచ్చారంటారు? ఇరికిచ్చడం అనేది ఒకవేళ కావాలని ఇరికిచ్చినా నీకు నువ్వు రిజల్ట్ లో నువ్వు ఆ నుంచి తప్పించుకోగలిగితే, ఇప్పుడు కవిత గారు జైలు పోయినారు, వాళ్ళు ఎందుకు పోయారో మరి నిజంగా పోయినారో లెక్కను పోయారు. ఇప్పుడు కేంద్రంలో కూడా సార్ కూడా మద్దతు ఉండే కదా కవిత గారి గురించి, మోడీ కాలం మీద పడ్డ చరిత్రలు అయ్యాయి కదా. మళ్ళీ ఈడికి వచ్చిన తర్వాత బీజేపీని తిడతావు, ఆడిపోతున్నా దండం పెడతాం, ఎట్లా కరెక్ట్ సార్? అది ప్రజలందరూ చూస్తారు, నిజాయితీగా మాట్లాడండి ఫస్ట్.